నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మనం కేరళలో ఎక్కువ చేసుకునే ఇడియాపం కొబ్బరి పాలు చూద్దామండి. ఈ కేరళలో ఎందుకు ఎక్కువ చేసుకుంటారంటే అండి, అక్కడ కొబ్బరి ఎక్కువ కదండి, ఆ కొబ్బరి పాలతో ఎక్కువ చేసుకొని తింటారు. ఇది రెగ్యులర్గా వాళ్ళు టిఫిన్ లాగా చేసుకునే రెసిపీ అండి ఇది. ఈ ఇడియాపం కొబ్బరి పాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పులు వాటర్ వేసుకుందామండి. 2 కప్పుల పిండికి 2 కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఈ వాటర్ బాగా మసలు పెట్టుకుందాం. ఇదండి వాటర్ బాగా మసులుతున్నాయి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి లేకపోయినా ఏం పర్వాలేదండి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మనం మంట చిన్నగా పెట్టుకొని ఇదండి ఈ కప్పుతో 2 కప్పులు పొడి బియ్యం పిండి అండి. ఇది 2 కప్పులు వాటర్ వేసుకున్నాం కదండి, 2 కప్పులు పొడి బియ్యం పిండి సరిపోతుంది. మంట తగ్గించుకొని బాగా కలిపేసుకుందాం ఉండలు లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం అండి. ఇలా కలిపేసుకున్నాం కదండి, కాసేపు మూత పెట్టి పక్కకు పెట్టేద్దాం చల్లారే వరకు. బాగా చల్లారిపోయిందండి. కొద్దిగా చేతికి నెయ్యి తీసుకొని ఇదంతా మనం తీసి బాగా కలిపేసుకుందాం పిండిని. బాగా మన మురుకుల పిండిలాగా గట్టిగా ఉంది చూడండి, ఇలా గట్టిగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, అడుగు అంటడం ఏమి ఉండదు, కరెక్ట్గా సరిపోతాయండి. గ్లాస్ వాటరు గ్లాస్ పిండికి సరిపోతాయి కరెక్ట్గా. చూసారు కదండి, ఇలా ఉండలు లేకుండా చూడండి స్మూత్గా ఇలా కలుపుకోవాలి. బాగా మెత్తగా అయిపోయింది. ఈ మురుకుల గద్దకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఇలా సన్న హోల్స్ ఉండేది తీసుకోవాలి. మనం ఇలాగ సిలిండర్ లాగా చేసి ఇందులో పెట్టేసుకున్నాం మొత్తం పిండిని మనం. ఇదండి ఇలా నింపేసుకున్నాము. ఇప్పుడు ఇది ఉంది కదండి తట్టా ఇడ్లీ ప్లేట్లు, వీటిలో అట్టాక్ వేసుకొని మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఎందుకంటే ఇది త్వరగా ఊడొస్తాయండి, లేదంటే అతుక్కుపోతాయి. మనం ఇడ్లీ ప్లేట్లైనా వేసుకోవచ్చండి, మా దగ్గర ఇవి ఉన్నాయి. లేనప్పుడు ఇడ్లీ ప్లేట్లైనా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా అన్నిట్లో వేసేసుకుందాం. చూసారు కదండి, ఇలాగా అన్ని ప్లేట్లో వేసేసుకున్నాము. ఒక్కొక్కటి తీసి ఇందులో పెట్టేసుకుందాం. ఇదండి వాటర్ పెట్టేసి ముందే బాయిల్ చేసుకున్నాను. ఈ స్టాండ్ ఇలా దీనిలో పెట్టేసేసి మనం ఆవిరితో ఉడికించుకుందాం. ఇడియాపం ఉడికేలోపు మనము దానికి కాంబినేషన్ కొబ్బరి పాలు చేసుకుందాం అండి. కొబ్బరి పాలతో చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి అండి బ్యాక్ సైడ్ ఉండే బ్యాక్ పార్ట్ అంతా తీసేసేయండి, బ్రౌన్ కలర్ది తీసేసి మనం మిక్సీకి వేసుకుందాం. ఒక 3 స్పూన్లు షుగర్ వేసుకుందాం. కొంచెం ఇలాచీ పౌడర్ అండి, ఇలాచీ పౌడర్ స్మెల్ బాగుంటుంది కొబ్బరి పాలలో. ఇదండి కొబ్బరి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం. ఇందులో వేసి పిండేసుకుందాం. ఇదండి ఇట్లా ఒక మంచి పలసటి పట్టులో వేసుకొని ఇట్లా పిండేసుకుందాం. ఈ కొబ్బరి పాలతో భలే బాగుంటుందండి ఆ ఇడియాపము. ఇదండి ఒక 7 మినిట్స్ ఉడికింది. స్టవ్ ఆపేసుకున్నాను. బాగా ఉడికిపోయిందండి, తీసి మనం కొంచెం సేపు చల్లారి పెట్టుకుందాం. అండి ఇడియాపం తయారైపోయింది.
కొబ్బరి పాలు తయారైపోయాయి. ఇక మనం తినటమే తరువాయండి. ఇదిగోండి కొంచెం కొబ్బరి పొడి పైన చల్లి వేసుకుందాం. ఈ కొబ్బరి పొడి, ఈ కొబ్బరి పాలు దీనిలో చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి.